ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌కు నిద్ర లేకుండా చేసింది భారత్. ఓవైపు పాకిస్తాన్‌కు ఈ రకంగా భారత్ నిద్ర లేకుండా చేస్తుంటే, మరోవైపు పాకిస్తాన్‌ని గజగజ వణికిస్తుంది బలూచిస్తాన్. అవును, ప్రస్తుతం పాకిస్తాన్‌ను గజగజ వణికిస్తున్న ప్రాంతం బలూచిస్తానే. అది స్వరాజ్యం కోసం పోరాడుతున్న గడ్డ. పాకిస్తాన్ దేశంలో బలూచ్ తెగ అణచివేతకు గురవుతుంది. అక్కడ జనాభా తక్కువ, సహజ వనరులు మాత్రం ఎక్కువ. 1948 నుంచి ఈ ప్రాంతం తెగ దోపిడీకి గురవుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఓ సంస్థగా ఏర్పడి ప్రత్యేక దేశం కోసం వారు పాకిస్తాన్ తో ఫైట్ చేస్తున్నారు. అందులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సాధారణంగా బలూచ్ తెగలో అందమైన స్త్రీలు ఉంటారు. వారు కూడా తుపాకులు పట్టి బిఎల్ఏలో చేరారు. ఇలా అందమైన యువతులు బాంబులు పెట్టడం, గన్ ఫైరింగ్ నేర్చుకొని పాకిస్తాన్ ఆర్మీతో అయితే ఇప్పుడు పోరాడుతున్నారు. బలూచ్ తెగ మహిళలపై పాక్ ఆర్మీ లైంగిక దాడులకు పాల్పడుతుంది అని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం అరాజకాలు తట్టుకోలేక బలూచిస్తాన్ ప్రాంతంలో అమ్మాయిలు ఏర్పాటువాద దళంలో అయితే చేరారు. ఇలా మొత్తానికి బలూచిస్తాన్ మహిళలు అయితే పాకిస్తాన్ కు నిద్ర లేకుండా వారిపై పోరాటం చేస్తూ వాళ్ళని గజగజ వణికిస్తున్నారు. 2022 ఏప్రిల్లో జరిగిన ఆత్మాహుతి దాడే అందుకు నిదర్శనం. ఇద్దరు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల షారీ బలూచ్ కరాచీ విశ్వవిద్యాలయంలోని కన్ఫ్యూషియస్ సెంటర్ లో టార్గెట్ గా చేసుకొని ఆత్మాహుతి బాంబు దాడిలో 3 చైనీస్ బోధకులు సహా 4గురిని చంపేసింది. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. దీంతో పాకిస్తాన్ లో ఉన్న చైనీస్ ఆ దేశం విడిచిపెట్టి పోయారు. ఇలాంటి దాడులు చేస్తూ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఉండాలి అని కోరుకుంటుంది. ఇక ఆ దాడి తర్వాత 1 సంవత్సరం తర్వాత జూన్ 2023లో రెండవ దాడి జరిగింది. బలూచిస్తాన్ లోని టర్బత్ జిల్లాలో పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకొని మరో మహిళ ఆత్మాహుతి బాంబర్ సుమయ్య కలాంద్రాని బలూచ్ దాడి చేసింది. దీంతో బలూచిస్తాన్ తిరుగుబాటు కోసం ఏర్పడిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధ పోరాటంలో మహిళలు యాక్టివ్ గా పాల్గొనడం ప్రారంభమైంది. 25 ఏళ్ల సుమయ్య కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతూ బిఎల్ఏ మీడియా భాగమైన హక్కల్లో పనిచేస్తుంది. బలూచిస్తాన్ సెపరేటిజం లో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో కరీమా మెహ్రబ్ బలూచ్ కూడా ఒకరు. ఆమె బహిష్కరించబడిన బలూచ్ కార్యకర్త. ఆమె 2020లో కెనడాలో అనుమానాస్పదంగా చనిపోయింది. బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆజాద్ కు 2014లో మొదటి మహిళా చైర్పర్సన్ అయ్యారు. బలూచిస్తాన్ తిరుగుబాటులో 2018 వరకు ఆత్మాహుతి బాంబు దాడులు జరగలేదు. తర్వాత బిఎల్ఏ తన ఆత్మాహుతి దళమైన మజిద్ బి గ్రేడ్ ను స్థాపించింది. కరాచీలోని చైనీస్ కాన్సులేట్, దాదర్లోని షేడ్ కాంటినెంటల్ హోటల్, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్, బలూచిస్తాన్ లోని సుష్కి జిల్లాలోని పారామిలిటరీ దళమైన ఫ్రాంటియర్ క్వార్ట్స్ ప్రధాన కార్యాలయం వంటి వాటిని టార్గెట్ చేసుకొని దాడులు చేయడం ప్రారంభించారు. సుమయ్య కాబోయే భర్త బ్రిగేడ్ ను స్థాపించిన అస్లాం బలూచ్ కుమారుడు రేహన్ బలూచ్ 2018లో దల్ఫాదిన్ జిల్లాలోని టిపిఇసిలో పనిచేస్తున్న చైనీస్ ఇంజనీర్ల బస్సుపై ఉద్యమంలో మొదటి సూసైడ్ బాంబర్ అయ్యారు. అప్పటి నుంచి బలూచ్ వేర్పాటువాదులు దాదాపు 10 ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.